బాగు చేయును, నీ విశ్వాసమే నిన్ను బ్రతికించును. ఆమేన్. నీ విశ్వాసమే నిన్ను బ్రతికించును. అలాగైతే ఆ యొక్క నయమాను గారు అంట ఆలోచన చేసుకొని ఎలీషా గారికి కబురు పంపించారు. నయమాను గారు ఎలీషా గారికి కబురు పంపించారు. అయ్యా, నేను పలానా రాజు దగ్గర న్యాయాధిపతిని. ఏ రాజు? సిరియా రాజు దగ్గర నేను ఒక న్యాయాధిపతిని. నాకు పలానా కుష్ఠరోగం అనేది వచ్చింది. ఈ కుష్ఠరోగం పోవాలంటే ఒక చిన్నపిల్ల నీ దగ్గరికి వెళ్ళమని చెప్పింది. మీరు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వచ్చిద్దంట కదా. ఆమె చెప్పింది, మీరు ప్రార్థన చేస్తే నాకు రక్షణ కలిగిద్ది అంట కదా, మీరు ప్రార్థన చేస్తే నా యొక్క కుష్ఠరోగం పోయిద్దంట కదా అని చెప్పింది. హల్లెలూయా. ఆ కుష్ఠరోగం పోవాలంటే నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, నా కుష్ఠరోగం మీ దగ్గరికి వస్తే పోతుంది అని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు. ఎవరికి కబురు పంపించాడు? ఎవరికి? న్యాయాధిపతి ఎలీషా ప్రవక్తకి కబురు పంపించాడు. అర్థమవుతుందా? ఎలీషా ప్రవక్తకి కబురు పంపించినప్పుడు సరే ప్రార్థన చేశాడు. ఎవరు? ఎలీషా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు నయమాను గురించి దేవుడు చూపించింది ఏమిటి? ఎలీషా ప్రవక్త అతనికి ఉన్న జ్ఞానం బట్టి ఆ చెరులో దూకమని చెప్పాడా? ఏలుమలు మునగమని చెప్పాడా? దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి, దేవుడు చెప్పిన దాన్ని బట్టి అక్కడ జరిగింది. హల్లెలూయా. దేవుడు చూపించిన విధానం బట్టి అక్కడ నువ్వు అక్కడికి తీసుకొచ్చి 7 మార్లు ఆ నదిలో మునుగు, నీకున్నటువంటి కుష్ఠరోగం పోతుంది అని చెప్పాడంట. మళ్ళా ఎలీషా గారి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి? నయమాన్ గారి దగ్గరికి మళ్ళా కబురు పంపించారు. అయ్యగారు, మీకున్న ఈ యొక్క కుష్ఠరోగం పోవాలంటే చెప్పండి 7 సార్లు ఆ నదిలో మునిగితే మీకున్న ఆ కుష్ఠరోగం, మీకున్న జబ్బు ఏదైనా సరే పోతుందంట. ఒకసారి వెళ్ళి చూద్దామా? ఒకసారి చాలా ప్రయత్నాలు చేసాం, మనకున్నటువంటి ప్రతి ప్రయత్నం అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ యొక్క ఎలీషా గారి ప్రవర్తన మాట విన్నాం కదా, ఈ చిన్నదాని మాట విని మనం అంత లెక్క నన్ను పంపించారు కదా, ఒకసారి ఈ చిన్నదాని మాట కూడా మనం విందాం. ఒకసారి ఈ యొక్క చిన్నదాని మాట కూడా మనం విని దేవుని సన్నిధిలో ముందుకెళ్దామంటూ వాళ్ళందరూ యుద్ధాలతో రథాలతో బయలుదేరారంట. ఎక్కడికి? ఎలీషా ప్రవర్త చెప్పినటువంటి నది కాడకి. హల్లెలూయా. ఆ నది కాడకి వెళ్తున్నప్పుడు అతనికి ఆ యొక్క రోగం నయమైతే కొన్ని బహుమతులు తీసుకొస్తున్నారంట. ఆ రోగం నయమైతే నయమాన్ గారు, నాకు ఈ రోగం పోతే ఎలీషా ప్రవక్తకి నేను బంగారం నా అన్ని భూమి మీద ఉన్నటువంటి కొంచెం విలువైన వస్తువులు తీసుకొని